ప్రకాష్, ఏదో ఒకటి చెయ్యి. ఈ అవమానాన్ని భరించలేను. ప్రస్తుతానికి భరించడం తప్ప ఏ దారి లేదు. చెప్పండి వర్మ గారు. కాసేపాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని పలకరించి వస్తా. వాళ్ళని పలకరించడానికి పోలీసులు ఉన్నారు, లాఠీలున్నాయి. న్యూస్ ఎప్పుడు రాస్తారు, ఫోటోలు ఎప్పుడు పంపిస్తారు, అవి పేపర్లో ఎప్పుడు చూపిస్తారు? నాకు ఏమో టెన్షన్ గా ఉంది. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇవన్నీ సిటీలో ప్రతి గల్లీలోనూ జరుగుతుంటాయి. మీరనేదేంటి? మహిమ బ్రతుకు ఎలాంటిదో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మహిమను అలాంటి కేసులో ఇరికించాం. రేపు పేపర్లో హాట్ న్యూస్ కావాలి, అంతేగా? రేపు పేపర్లో 3వ పేజీ చూడండి. థ్యాంక్ యూ వర్మ. మహిమ, నా మీద కుళ్ళు ప్లాన్లు వేస్తావా? ఇప్పుడు చూడు, లైఫ్ లాంగ్ నువ్వు తలెత్తుకోకుండా చేస్తా. అయిందా? అయిపోతుంది సార్. ఏయ్, నీ పేరేంటి? మన్మథరావు సార్. ఏం చేస్తుంటా? ప్రొడ్యూసర్ అని సార్. ప్రొడ్యూసర్ అంటే? సినిమాలు తీస్తూ ఉంటాను సార్. ఇలాంటి సినిమాలు అన్న తీసేది నువ్వు? హలో. ఓకే సార్. ఓకే సార్, ఇందులో మన డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ కూడా ఉందట సార్. ఎవరి హ్యాండ్ ఉన్నా తప్పు తప్పే. ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే తీసుకొచ్చి లోపలేసేయండి. అలాగే సార్. మా సర్కిల్లో మాకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? లేదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రెండ్లీగా ఏర్పాటు చేసుకున్న పార్టీ. ఫ్రెండ్సా? అవును సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్సా? ఏమా ఇలారా? బిల్డింగ్ తెలుసా? తెలియదు సార్. పోనీ వాళ్ళ పేర్లన్నా తెలుసా? తెలీదు. పేర్లు కూడా తెలియని ఫ్యామిలీ ఫ్రెండ్స్. అబద్ధాలు చెప్పి నా నుంచి తప్పించుకోలేరు. సార్, మేము బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేశాం. ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు కూడా వచ్చారు. అవును, నేను చెప్పేది కూడా అదే. కొత్త వాళ్లతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావని. కాళ్ళు సరిగ్గా ఉంటే ఇంకెన్ని బిజినెస్లు చేసేవాడివో. సార్, యు ఆర్ నాట్ రైట్. మీరు అనవసరంగా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. మీ పై ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఒక్కసారి నా సెల్ ఫోన్ నాకు ఇచ్చి చూడండి. నేనేంటూ, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది. మీలాంటి వాళ్ళ వెనకాల ఎవరుంటారో నాకు బాగా తెలుసు. అందుకే సెల్ ఫోన్ తీసుకున్నా. ఎక్కువ మాట్లాడితే సెల్లో వేస్తా. అయిందా? సార్, అయిపోయింది సార్. వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించు. అలాగే సార్.
కానిస్టేబుల్ అందరినీ రమ్మను. హలో, ఎవరు? వర్మగారా? నమస్తే. చెప్పండి. స్పెషల్ న్యూసా? పార్టీ జరుగుతుండగా మధ్యలో రైడ్ చేసి తీసుకొచ్చాం. ఎవ్వరినీ వదిలేది లేదు. అయినా మీకెవరిచ్చారు ఇన్ఫర్మేషన్? రంగానా? అంటే లాయర్ రంగనాథే కదా? ప్రొసీడ్. ఈ న్యూస్ సెన్సేషనల్ కావాలి. అమ్మా టీ. ఇప్పుడొద్దు, లోపలికి తీసుకెళ్ళు. ఈ మధ్య శాలిని తరచూ లేటుగా వస్తుంది. ఏదో చేస్తుంది. మహిమా 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 నేను వస్తా స్టేషన్కి. మహిమా మహిమా మహిమా. అనయ్య, అనయ్య, శాలిని ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పటిదాకా ఏం చేస్తుందిరా రాకుండా? అదే కదా టెన్షన్. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడైనా ఉందేమో, వెళ్ళి చూద్దామా? జస్ట్ ఒక ఫోన్ చేసి. ఎవరికి? అది వర్మ, శాలిని ఫ్రెండ్. సడన్ గా పేరు గుర్తు రావటం లేదు. స్రవంతియా? ఎస్, ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, లిఫ్ట్ చేయటం లేదు. సరే, వెళ్తూ మాట్లాడుకుందానా? నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. నాన్న లేరు కాబట్టి అది ఇలా చేసింది. అవన్నీ వెళ్తూ మాట్లాడుకున్నారా? ఓ పని చేద్దాం, నువ్వో ఏరియా నేనో ఏరియా వెతుకుదాం. ఎవరికి శాలిని ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇమ్మీడియట్ గా ఇంటికి ఫోన్ చేద్దాం. అలాగేలే, రా వెళ్దాం. పనిలో పని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేసి వస్తాను. కంప్లైంట్ ఇవ్వడానిక? అప్పుడే వదిలే అన్నయ్య, ఇంకొంచెం సేపు వెతుకుదాం. అప్పటికి రాకపోతే అప్పుడు చూడొచ్చు. సర్లే, వస్తాను. త్వరగా రా. మహిమా, నిన్ను పోలీస్ స్టేషన్లో లాకప్లో చూడాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. రేపు పేపర్లో బ్రోతల్ హౌస్ బడాబాబులు హెడ్డింగ్. ఎప్పుడు నిన్ను చూస్తాను, ఎప్పుడు తెల్లవారుతుందో. అబ్బా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నానమ్మ, శాలిని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో. నేను రంగానే వెళ్ళి చూసి వస్తాం. అలాగే. పదన్న. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. టోటల్గా బుక్ అయిపోయారు. రంగాన మజాక. అయ్యో మహిమా, వాట్ ఈస్ దిస్? మ్యాటర్ తెలియగానే పరిగెట్టుకుంటూ వచ్చాను. నిన్నిక్కడ ఇలా ఈ పొజిషన్లో చూస్తుంటే
రాస్కెల్స్. ఎవరో గిట్టని వాళ్ళు చేసి ఉంటారు ఈ పని. పోలీసులకైనా మైండ్ ఉండద్దు? ఎవరేంటో ఇలాంటి వాళ్ళు తెలుసుకోకుండా అరెస్ట్ చేసేయడమేనా? డోంట్ వరీ, నేనున్నాను. యాజ్ ఎ లాయర్ ఎస్ఐతో ఫైట్ చేసైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఎస్ఐ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. నేను ఈ కేసు గురించి మీతో మాట్లాడదామని వచ్చాను సార్. మర్యాదగా బయటకు వెళ్ళండి. సార్ సార్ సార్, నేను విడిచిపెట్టడం ఆడడానికి కాదు, ఓ ఇన్ఫర్మేషన్ ఇద్దామని సార్. ఇన్ఫర్మేషనా? ఏంటది? మీరు అరెస్ట్ చేసిన మహిమా ప్రకాష్లు ఇద్దరూ పెద్ద కంత్రీలు సార్. 420 గాళ్ళు. జూదం, వ్యభిచారం, అదనలేదు ఇదనలేదు, టోటల్గా ఇల్లీగల్ వ్యాపారాలన్నీ నడుపుతూ ఉంటారు. నాన్ అవైలబుల్ కేసులు ఎన్నుంటాయని రిజిస్టర్ చేసి లోపల దోసేయండి. కాకపోతే నాకు కొంచెం పరిచయస్తులు, అందుకనే వాళ్ళని విడిపిస్తున్నట్టుగా యాక్ట్ చేయాలి సార్. మహిమ, యూ డోంట్ వరీ, నేను ఎస్ఐ గారితో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశాను. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. నేను అప్రూవర్గా మారిపోతున్నాను. నేరాన్ని అంగీకరిస్తున్నాను. మా ఇంట్లో జూదం, వ్యభిచారం జరుగుతున్న మాట నిజం. నేను, ప్రకాష్ దగ్గరుండి ఆ వ్యవహారాలు నడిపిస్తున్నా. ఏ మహిమా, నీకేమైనా మతిపోయిందా? ఏం చేస్తున్నావు? లేదు, ఎదుటి వాళ్ల మతి పోగొట్టాలి. టిట్ ఫర్ టాట్. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. రంగా, అతి తెలివికి పోయి నన్ను ఇరికిద్దామనుకున్నా. నేను టోటల్గా నీ ఫ్యామిలీని ఇరికించేస్తున్నా. రంగా, కన్ను నీదే, వేలు నీదే. నీ వేలితో నీ కంటినే నేను పొడిచా. మహిమ మజాక. Ah
అసలు ఇలాంటి దాని ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? ఫ్రెండ్ కోసం. ఇతను నీకెలా పరిచయం? మహిమే పరిచయం చేసింది. మహిమ నీకెలా తెలుసు? నీకోసం ఒకసారి మన ఇంటికి వచ్చింది, అప్పుడు పరిచయం అయింది. ఆ తర్వాత 2-3 సార్లు కలిసి బాగా మాట్లాడింది. ఆమె మంచి మాటలు నమ్మి ఆవిడింటికి వెళ్ళాను. రంగా, షాక్ అయ్యావా? చుక్కలు కనిపించాయా? అన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపో అన్నయ్య, తీసుకెళ్ళిపో. నాన్న, షాలు! అయ్యో! అయ్యో! షాలు! షాలు! ప్రశాంత్, నువ్వు అర్జెంటుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కా?